వెల్కమ్ టు అవర్ క్లాస్. టుడే చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులోంచి మనకు 8 మార్కులు ఖచ్చితంగా వస్తుంది. సో ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకోండి 8 మార్క్స్ గ్యారంటీగా చేయగలుగుతారు. ఇది 100% ఎవరు చెప్పినా ఇదే మాట. ఈ టాపిక్ నుంచి రిలేషన్స్ అండ్ ఫంక్షన్ నుంచి ఒక 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీరు సో మనం చెప్పుకోబోయే ఈ వీడియో సిరీస్లో చూసారనుకోండి చాలా క్లియర్గా మీకు 8 మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తుంది. దాంతోపాటు 4 మార్క్స్ కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి, అది డిస్కస్ చేద్దాం. అండ్ 2 మార్క్స్ కూడా డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ సో ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇది ప్రాబ్లం నెంబర్ 5, టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం నెంబర్ 5 ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. బోర్డు మోడల్ పేపర్స్లో ఉంది ఇది, అలాగే బోర్డు యూనిట్ టెస్ట్లో కూడా ఇది ఆల్రెడీ ఇచ్చున్నారు. కాబట్టి ఇది మనం డిస్కస్ చేద్దాం. ద క్వశ్చన్ ఈస్ డిటర్మైన్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ f ఈస్ డినోటెడ్ బై f of x equal to ax square plus bx plus c if f of 0 equal to 6, f of 2 equal to 1, f of minus 3 equal to 6. సో మన టార్గెట్ ఏంటి? ఏబిసి కనుక్కుంటే సరిపోతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సరే చేద్దాం చూడండి. సో దేర్ ఫోర్ గివెన్ f of x equal to ax square plus bx plus c, let it be, take this f of x, ఇది ఇట్లా తీసుకున్నాం చూడండి. f of x equal to y అని రాసుకున్నారు అనుకోండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ దీని నుంచి చూడండి, ఒకసారి చూడండి. f of 0 is equal to 6 అని ఉంది. ఇక్కడ x వాల్యూ దీంతో కంపేర్ చేస్తే x equal to 0, y is equal to 6. ఇందులోంచి ఏం రాయించి నేను ఇప్పుడు ఇందులోంచి, సో రైట్ x ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 6. సో ఇంకా ఏం రాయొచ్చు? సో ఇంకా చూడండి, అండ్ ఇంకా ఏమి ఇచ్చారు దీన్ని, f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. దీంతో కంపేర్ చేయండి. x ఈక్వల్ టు ఎంత? 2. y వాల్యూ ఎంత? 1. సో ఇంకొకటి లాస్ట్ ఇచ్చారు చూడండి, అది కూడా చూద్దాం. ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 6. సో దీంతోనే కంపేర్ చేయండి. దీంతో y వాల్యూ 6, x వాల్యూ -3. x equal to -3 and y is equal to 6. సింపుల్ గా అయిపోద్ది. రైట్. సో ఇంకా ఈ వాల్యూస్ ఒక్కొక్క కేసులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే, సో y is equal to ax square plus bx plus c, దీన్ని మనం అనుకోండి. అంటే ఈ f of x ని అన్నిట్లో ఇన్వాల్వ్ చేసాం, ఈ ఈక్వేషన్ లో కూడా ఇన్వాల్వ్ చేసాం. సో ఈ ఈక్వేషన్లో f of x ఏదైతే ఉందో దాని ప్లేస్లో y పెట్టుకొని, సో దాన్ని ఒకసారి రాశాను నేను, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అన్నా. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 1. ఏమవుద్ది? x వాల్యూ 0, y వాల్యూ 6. 6 ఈక్వల్ టు a ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c. సో క్లియర్లీ a ఇంటూ 0, b ఇంటూ 0 0. c వాల్యూ ఎంత అయింది? దేర్ ఇంప్లైస్ c ఈక్వల్ టు 6. ఒక వాల్యూ వచ్చేసింది మనకు. ఏమొచ్చింది ఇక్కడ? c వాల్యూ మనకు వచ్చేసింది. అలాగే సో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సబ్స్టిట్యూటింగ్, సో నెక్స్ట్ సెకండ్ వాల్యూ x ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 లో పెట్టండి మళ్ళీ. సో రైట్, ఏమవుద్ది? y వాల్యూ 1, a ఇంటూ x వాల్యూ 2 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 2 ప్లస్ సి. ఇందులో నుంచి సింప్లిఫై చేద్దాం. 2 స్క్వేర్ అంటే 4, b ఇంటూ 2 అంటే 2b ప్లస్ సి. సో దీన్ని కొంచెం ఆర్డర్లో రాద్దాం. అంటే ఎట్లాగా? 4 ఇంటూ ఏ 4a ప్లస్ 2 ఇంటూ బి 2b ప్లస్ సి. ఈ కాన్స్టెంట్ ఇట్లా తీసుకొచ్చారు అనుకోండి, -1 అవుతుంది. -1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 అయిపోద్ది కదా, ఇక్కడ రాశాను. లెట్ ఇట్ బి టేక్ ఈక్వేషన్ నెంబర్, దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనండి. సో సింపుల్గా. సో అదే విధంగా ఇది కూడా తీసుకుందాం. ఇక్కడ నుంచి x వాల్యూ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు -3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది? సో రైట్, ఇందులో సబ్స్టిట్యూట్ చేసే y వాల్యూ 6, అలాగే a ఇంటూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ -3 ప్లస్ c. 6 అట్లే ఉంటుంది. a ఇంటూ -3 హోల్ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ 9, -3 హోల్ స్క్వేర్ ఆల్సో 9. సో ఈవెన్ నెంబర్ పవర్లో ఉంటే మైనస్ రాదు. 3 స్క్వేర్ అంటే 9
ఇది చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 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 3b అవుద్ది ప్లస్ సి. దీన్ని కొంచెం ఆర్డర్లో రాద్దాం ఇలాగ. సో 9 ఇంటూ ఏ 9a మైనస్ 3b ప్లస్ సి. ఈ కాన్స్టెంట్ ఇట్లా తీసుకురండి -6. ఇక్కడ ఏం ఉండదు కదా, అప్పుడు 0 అయిపోతుంది. ఇజ్ ఈక్వల్ టు 0. ఆ 0ని ఇక్కడ రాశాను. లెట్ ఇట్ బి టేక్ ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇక్కడనే మనం 2, 3, 4ని సింప్లిఫై చేసి ఏబిని కనుక్కుందాం. రైట్. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో పెట్టేసేయండి. 6 తీసుకెళ్ళి సి ప్లేస్లో పెడుతున్నాం అంతే. therefore 4a plus 2b plus c. c అంటే ఎంత వచ్చింది? c వాల్యూ 6 తీసుకెళ్ళి ఎంత పెడుతున్నాం? 6 minus 1 equal to 0. 4a plus 2b. So 5 6 minus 1 5 equal to 0. Let it be take equation number 5. Simple గా substitute equation number 2 in equation number 4. Substitute equation 2 in equation number 4. ఇందులో పెట్టేసేయండి. c ప్లేస్లో 6 9a minus 3b. c అంటే 6 minus 6 equal to 0. సో ఏమవుతుంది? 9a minus 3b 6 పోతే 0. సో దీని ఏముందాం? దీనిలో రెండిట్లోంచి కూడా కామన్ తీయచ్చు. ఏం కామన్ తీయచ్చు? 3 కామన్ తీస్తే 3a minus b equal to 0 వస్తుంది. లెట్ ఇట్ బి టేక్. ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం. 3a minus b equal to 0. So therefore 3a is equal to minus b అని రాయొచ్చు. 3a is equal to minus b అని రాయొచ్చు. లేదా b is equal to minus 3 అని రాయొచ్చు. minus b is equal to minus 3a. ఇది క్యాన్సిల్. b is equal to 3a. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నంబర్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? సో ఈక్వేషన్ నెంబర్ 5 కాస్త 4a ప్లస్ 2 ఇంటూ b అంటే ఆల్రెడీ మనకు 3a అని తెలుసు ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 5లో పెడుతున్నాం. 4a 3 2 6a ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఈ రెండు కలపండి. ఏలే కదా, 10a ప్లస్ 5e ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ 10a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ 5 a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/10. 5 1s 5 2s. సో రైట్ ఏం రాస్తాం? ఏ వాల్యూ -1/2. ఏ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ దీంట్లో bలో సబ్స్టిట్యూట్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1/2. ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో పెట్టాం. సో therefore b ఈజ్ ఈక్వల్ టు 3 1s -3/2. సో రైట్ ఇదమ్మా. ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు అండ్ c వాల్యూ కూడా తెలుసు. ఈ మూడు వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి. సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు -1/2, b ఈక్వల్ టు -3/2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ నంబర్ 1 ఇందులో పెట్టండి. y ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత? -1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. b అంటే ప్లస్ ఇంటూ -3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 6c అంటే ఎడవరకు చాలు. సో మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 6. సో ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో సింపుల్గా అనిపిస్తుంది కదా, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్.